కోన్రాజ్ కుంటను రియల్ వ్యాపారుల కబ్జా నుంచి కాపాడాలని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారంలోని 261/7 సర్వే నంబర్ కోన్రాజ్ కుంటను రియల్ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి కాపాడాలని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 120 మంది మత్స్యకారుల కుటుంబాలు కుంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని, రియల్ వ్యాపారులు కబ్జాకు పాల్పడుతూ కుంటను కనుమరుగు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలోని గుంట కబ్జాకు గురవుతుందని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో అదే అదునుగా రియల్ కబ్జాలో కోరులు కుంట అలుగును ధ్వంసం చేసి కుంటలోని నీటిని బయటికి వెళ్లేందుకు పెద్ద కాలువను త్రవ్వారన్నారు. కుంటపై ఆధారపడి జీవనం పొందుతున్న తమకు తీవ్ర నష్టం జరుగుతుందని వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించి కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో కలెక్టర్ హైడ్రాకు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో దర్గా భిక్షుపతి, రవి, వినోద్, మత్స్యకారుల ముద్రాజ్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్నారం విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి జిల్లా. అన్నారం గ్రామ ప్రజల గల ఇది కోన్రాజ్ కుంట, దీని పేరు కోన్రాజ్ కుంట. 261 సర్వే నెంబర్ 7 261 సర్వే నెంబర్ 7లో ఆల్రెడీ ఇది అసలు తాత ముత్తాతల నుంచి ఎప్పటి నుంచో ఉంటున్న కుంట. దీని కింద వ్యవసాయం కూడా సుమారు 8 నుంచి 10 ఎకరాల వ్యవసాయం జరిగేది ఆల్రెడీ. ఇది చెరువు నీటితోటి. కాలక్రమంలో అక్కడ వ్యవసాయం చేయడం లేదు. కాలక్రమంలో కట్ట దిగిపోయినందున దీన్ని ఆల్రెడీ ఒక డెవలప్మెంట్ వాళ్ళు తీసుకొని దీన్ని టోటలీ కుంటను స్మాష్ చేయడానికి చూసారు. అయితే గత కొన్ని సంవత్సరాల కింద కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే దీని ఒక నిర్దిష్ట బౌండరీ తయారు చేసి బౌండరీస్ ఫిక్స్ చేసి దీని ఆల్రెడీ కుంట ఉంది, ఇక్కడ కుంట ఖచ్చితంగా కుంట ఉంటుంది, కుంట దాన్ని ఏమి చేయొద్దని ఆదేశాలు ఇచ్చినప్పుడు ఈ కొన్ని బౌండరీస్ ఫిక్స్ చేశారు. దీని విషయంలో కొంత ఆఫీసర్లు ప్రెసిడెంట్ను ఇందులో ఇది కోన్రాజ్ కుంట, నా పేరు. ఇది కోన్రాజ్ కుంట చెరువు. ఇందులో మేము చేపలు వేసుకొని జీవనోపాధి చేసుకుంటాము. సుమారుగా 120 మంది కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉన్నది. ఈ ప్రక్క వెంచర్ల వాళ్ళు ఈ నీళ్లు తీసేసి దీన్ని పూడ్చేద్దామని ఆలోచన చేస్తున్నారు. ఈ వెంచర్లు తీసేసి నీళ్ళు తీసేస్తే వెంచర్లది ప్లాట్లు కూడా ఇంకా ముంగడికి జరుపుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని మొన్న వారం రోజుల కింద కట్ట తెంపేసి జేసీబీతో నీళ్ళు తీసేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకొని మాకు సహాయం చేయగలరని కోరుచున్నాము. పై అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. దాన్ని కఠినంగా చర్యలు తీసుకొని మాకు దృష్టి పెట్టాలని కోరుచున్నాం.